ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ప్రివ్యూ వీడియోకి స్వాగతం. రేపు జరగబోయే ప్రపంచ కప్ T20 భాగంగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ 2 రేపు ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది. చూసుకున్నట్లయితే అక్కడ 10 గంటల 30 నిమిషాలు పొద్దుగాల స్టార్ట్ అవుతుంది మ్యాచ్. ఇది చాలా కీలకమైన మ్యాచ్ భారత్కి ఫైనల్లో ఆడాలంటే. మరి ఇంగ్లాండ్ కూడా డిఫెండింగ్ ఛాంపియన్స్, వాళ్ళు కూడా మళ్ళా కప్ గెలవాలని వాళ్ళు కూడా చూస్తుంటారు. మరి భారత్ గెలవాలంటే ఈ మ్యాచ్ ఏవేవి చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దానికి అనుకూలంగా కొన్ని ఉంటాయి, అవన్నీ చెప్తాను ఈ వీడియోలో. ముఖ్యంగా వాతావరణం విషయానికి వచ్చేస్తే మనకు అందరికి తెలుసు, రేపు జరగబోయే మ్యాచ్కి వర్షం ఆటంకం ఉంది. అలాగే చెల్లాచెదురుగా పిడుగులు కూడా పడతాయని నేను వాతావరణం రిపోర్ట్లను ఇప్పుడే చూశాను. మరి ఈ మ్యాచ్ ఒకవేళ జరగకపోతే భారత్ డైరెక్ట్ సెమీఫైనల్ ఆడకుండానే ఫైనల్ ఆడుతుంది. ఎందుకంటే భారత్ గ్రూప్ స్టాండింగ్స్లో నెంబర్ 1 ఉంది. అటు వాళ్ళ గ్రూప్ స్టాండింగ్స్ గ్రూప్ 2 ప్రకారం ఇంగ్లాండ్ సెకండ్ పొజిషన్లో ఉంది. కాబట్టి ఇండియా ఫైనల్ ఆడుతుంది. మరి ఈ మ్యాచ్ నాకు తెలిసినంత వరకు దాదాపు జరగదు. జరిగితే బాగానే ఉంటుంది, కానీ ఒక ఓవర్లను కుదించి మ్యాచ్ను ప్రారంభిస్తాను అన్నట్టుగా నాకు తెలుస్తుంది. ఎందుకంటే చాలా ఘోరంగా ఉన్నాయి అక్కడ వాతావరణము గత కొన్ని రోజులుగా. పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చేస్తే బ్యాట్కి బాల్కి మంచిగానే ఉంది అక్కడ పిచ్. మరి అది స్లోగా కూడా ఉంటుంది. సీమర్స్కి స్టార్టింగ్లో ఇనిషియల్గా స్వింగ్ సీమ్ మూమెంట్ లభిస్తుంది. ఆ తర్వాత స్పిన్నర్స్ కూడా గేమ్లో ఉంటారు. శామ్యూల్ బట్లర్ ఏం చెప్పారంటే, అతను ప్రముఖ వెస్టిండీస్ ప్లేయర్, అతను స్పిన్ బౌలర్. అతను ఏం చెప్పారంటే, ఈ పిచ్ స్పిన్లకి బాగా మంచిగా ఉంటుంది, స్పిన్ ఫ్రెండ్లీ ట్రాక్ ఇది, మళ్ళీ స్లోగా కూడా ఉంటుంది. కాబట్టి సర్ఫేస్ బాల్ బ్యాట్ మీదకి అంత రాదు మంచిగా. దీంతో మనకి భారత్ కూడా మనకి చాలా అడ్వాంటేజ్ ఉంది. మనకి మంచి కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జడేజా వీళ్ళందరూ ఉన్నారు. మరి ఇంగ్లాండ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళకు మోయిన్ అలీ, విల్ జాక్స్, ఇంకా ఆదిల్ రషీద్ అంతే చెప్పుకోదగ్గ స్పిన్నర్లు ఉన్నారు ఇరు జట్టుల్లో. టాస్ విషయానికి వచ్చేస్తే ఇక్కడైతే నేను బౌలింగ్ ఎంచుకుంటాను. ఎందుకంటే రేపు వర్షాలు పడబోతున్నాయి కాబట్టి బౌలింగ్ ఎంచుకుంటే బెటరు. ఎందుకంటే ఇది బౌలింగ్ ఎంచుకోవాలి. ఎందుకంటే చెప్పాను, ఇదే రీజను, ప్రముఖ రీజను. రేపు జరగబోయే సెమీఫైనల్ 2 మ్యాచ్ ప్రౌడిన్ స్టేడియం, గుయానా అనే ప్రాంతంలో జరుగుతుంది. ఇక్కడ 18 T20 ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడారు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 6 మ్యాచ్లు గెలిస్తే బ్యాటింగ్ సెకండ్ చేసి 9 మ్యాచ్లు గెలిచారు. అలాగే టాస్ విషయానికి వచ్చేస్తే టాస్ గెలిచిన వాళ్ళు 8 సార్లు గెలిస్తే టాస్ ఓడిపోయిన వాళ్ళు 7 సార్లు గెలిచారు వాళ్ళు. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 133. మనకి సెమీఫైనల్ 2022లో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ మనకి బాగా గుర్తుకుంటుంది. ఎందుకంటే దాంట్లో భారత్ అన్ని మ్యాచెస్ గెలుచుకుంటూ పోయి సెమీఫైనల్లో ఓడిపోయింది. అది కూడా చిత్తుగా ఓడిపోయింది ఇంగ్లాండ్ పైన. చేజింగ్లో ఇంగ్లాండ్ చేదన ఒక వికెట్ పడకుండా చేశారు. అది చాలా జ్ఞాపకాలు అంతగా మంచి లేవు అవి ఇప్పటికి. మరి రేపటి మ్యాచ్లలో మరి చూడాలి, భారత్ తలదన్నేలా ఆడుతారా లేదా అనేది ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ టీం ఆ కాంబినేషన్లన్నీ లేకపోతే మళ్ళీ ఇంగ్లాండ్ ఫైనల్కి పోయి మళ్ళీ గెలుస్తుందా, అదొకటి వేరే విషయం ఉంటుంది. చూడాలి మరి ఇండియా ఈసారైనా కప్ గెలుస్తుందా. ఇంగ్లాండ్ విషయానికి వచ్చేస్తే వాళ్ళు సెమీఫైనల్లో ఎట్లా వచ్చారంటే ఉట్టి 2 మ్యాచ్లు ఓడిపోయారు. ఒకటి సౌత్ ఆఫ్రికాతో ఓడిపోయింది సూపర్ హిట్స్లో, మళ్ళీ క్వాలిఫైయర్స్ ఫర్ సూపర్ హిట్స్ దానిలో ఆస్ట్రేలియాతో ఓడిపోయింది. మిగతా మ్యాచ్లన్నీ గెలుచుకుంటూ వచ్చి ఒక స్కాట్లాండ్ మొత్తం వర్షాపనం అయిపోయింది. కాబట్టి వాళ్ళు ఈ విధంగా సెమీఫైనల్స్కి వచ్చారు. మరి ఇండియాను చూస్తే వాళ్ళు అన్ని మ్యాచెస్ గెలిచారు. ఒక మ్యాచ్ మినాయిస్తే అది కెనడా పైన వర్షం పడింది. కాబట్టి ఇంగ్లాండ్ విషయానికి వచ్చేస్తే ముఖ్యంగా బ్యాటింగ్ కెప్టెన్ జాస్ బట్లర్, ఓపెనర్ ఫిలిప్ సాల్ట్ ఇద్దరు అద్భుతమైన ఫామ్ కనబరుస్తున్నారు. ఐపీఎల్లో ఫిలిప్ సాల్ట్ ముఖ్యంగా కేకేఆర్ ఓపెనర్గా చాలా అద్భుతంగా రాణించాడు. అలాగే జాస్ బట్లర్ కొన్ని నాక్స్ మంచిగా ఆడి, కొన్ని నాక్స్ అట్లా ఆడలేకపోయాడు. మరి ప్రపంచ కప్ T20 విషయానికి వచ్చేస్తే జాస్ బట్లర్, ఫిలిప్ సాల్ట్ ఇద్దరు మెయిన్ ప్లేయర్స్, వాళ్ళకి కీలక ప్లేయర్లు.
వాళ్ళు పరుగులు బాగానే సాధించారు. దాదాపు 190 వరకు పరుగులు ఉన్నాయి. ఇద్దరికి చెరో హాఫ్ సెంచరీ కూడా ఉంది. చూడాలి మరి భారత్ పైన బౌలర్స్ పైన ఎలా రాణిస్తారో వీళ్ళు. అలాగే వీళ్ళ 3వ స్థానంలో జానీ బెయిర్స్టో, అతని పరుగులు 100 పైననే ఉన్నాయి. అతనికి అంత బ్యాటింగ్ లభించలేదు. అతను కూడా ఫామ్లో లేడు. ఇండియా టెస్ట్ సిరీస్లో మనం చూసాం, ఇక్కడ అంతగా రాణించలేకపోయాడు. అలాగే ఐపీఎల్లో కూడా సరిగా రాణించలేకపోయాడు. 1-2 మ్యాచ్లు మినాయిస్తే. ఈ ప్రపంచ కప్ విషయానికి వచ్చేస్తే అతనికి బ్యాటింగ్ కూడా కొద్దిగానే లభించింది. అందులో కూడా కొన్ని మ్యాచెస్ మంచిగా ఆడిండు, మిగతాయి కూడా సరిగా ఆడలేకపోయాడు. చూడాలి మరి జానీ బెయిర్స్టో ఎంతవరకు రాణిస్తాడు. స్పిన్ బౌలింగ్లో ఈ మధ్య సరిగా ఆడట్లే. బౌలింగ్ విషయానికి ఫాస్ట్ బౌలర్ సీమస్ విషయానికి వచ్చేస్తే ఆడగలుగుతున్నాడు, కానీ స్పిన్స్లో దొరికిపోతున్నాడు. హ్యారీ బ్రూక్ విషయానికి వచ్చేస్తే అతను కూడా బ్యాటింగ్ కొద్దిగానే లభించింది, ఎందుకంటే వీళ్ళ మిడిల్ ఆర్డర్ అంతగా బ్యాటింగ్ ఆడలే. ముఖ్యంగా హ్యారీ బ్రూక్ మంచిగా ఆడుతాడు. అతనికి T20 ఫార్మాట్లో మంచిగా పరుగులు అంతా లేదు, కానీ కొన్నే ఉన్నాయి. చూడాలి మరి హ్యారీ బ్రూక్ కూడా ఎంతవరకు రాణిస్తాడో భారత బౌలర్స్ మీద. మిడిల్ ఆర్డర్ విషయానికి వచ్చేస్తే రియాన్ లివింగ్స్టన్, ఇంకా శామ్ కరన్, మోయిన్ అలీ, వీళ్ళకి అంత బ్యాటింగ్ లభించాలి ఈసారి, ఎందుకంటే మ్యాచెస్ ఓపెనర్లు త్వరగానే ఫినిష్ చేశారు కొన్ని మ్యాచెస్. అలాగే ఒక మ్యాచ్ యూఎస్ఏ పైన 10 వికెట్ల తేడాతో గెలిచారు. కాబట్టి మిడిల్ ఆర్డర్ అంతగా చెప్పుకోదగ్గ ప్రదర్శనలు ఏమి లేవు, ఎందుకంటే వాళ్ళకి ఛాన్సెస్ ఒక 2 మ్యాచ్లనే లభించాయి. చూడాలి మరి ఇప్పుడు మిడిల్ ఆర్డర్ని మంచిగా ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు ఇండియన్ బౌలర్స్, ఎందుకంటే వాళ్ళకి అంత బ్యాటింగ్ కూడా అంత లభించలే. ప్లస్ వాళ్ళది కూడా కొద్ది గొప్ప ఫామ్లో కూడా లేనట్టే అనిపిస్తుంది నాకు. ఒక ఓపెనర్లు మినాయిస్తే మిగతా వాళ్ళంతగా సరిగా లేరు. చూడాలి మరి ఎంతవరకు ఎక్స్ప్లాయిట్ చేస్తారు. ముఖ్యంగా ఓపెనర్లను అవుట్ చేస్తే ఇండియన్ బౌలర్స్ టోన్ సెట్ అయిపోతుంది మ్యాచ్కి మొత్తం. ఆ మిడిల్ ఆర్డర్లో ఒకరు రాణిస్తే తప్ప చెప్పలేం, కానీ ఎవరు అంతగా డేంజరస్గా అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో కనబడట్లే నాకైతే. ఇంగ్లాండ్ బౌలర్స్ విషయానికి వచ్చేస్తే జాఫ్రా ఆర్చర్, ఇంకా ఆదిల్ రషీద్ చెప్పుకోదగ్గ బౌలర్లు. వీళ్ళ ప్రదర్శనలు కూడా బాగానే ఉన్నాయి. ఇద్దరు 9 వికెట్లు తీసుకున్నారు. అలాగే ఆదిల్ రషీద్ కొంచెం కొన్ని మ్యాచెస్లో ఎక్స్పెన్సివ్ ఉండే. అలా మీద అసోసియేట్ నేషన్స్ పైన ఆడి తన ఎకానమీ మంచిగా మెరుగుపరుచుకున్నాడు. అలాగే జాఫ్రా ఆర్చర్ మంచిగా వేసిండు బౌలింగ్. మార్కుడ్ విషయానికి వచ్చేస్తే అతను కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నాడు, 3 వికెట్లే తీసిండు. మరి క్రిస్ జార్డన్ విషయానికి వచ్చేస్తే అతను కూడా ఎక్స్పెన్సివ్ ఉన్నాడు, కానీ యూఎస్ఏ పైన మంచిగానే రాణించిండు. చూడాలి మరి ఈ స్టాప్లో కూడా 5 మ్యాచ్లు ఆడి 1 వికెట్ తీసిండు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయము బౌలింగ్ పరంగా మనం చూసుకుంటే. అలాగే మిడిల్ ఆర్డర్ ఆఫ్ ఇంగ్లాండ్ కూడా లేదు వాళ్ళది ఆ పరిస్థితులు, ఎందుకంటే వాళ్ళకు ఛాన్సులు తక్కువ వచ్చాయి. శామ్ కరన్ కూడా 4 మ్యాచ్లు వేసి ఆడి 1 వికెట్ కూడా తీయలేకపోయాడు. మరి లియామ్ లివింగ్స్టన్ విషయానికి వచ్చేస్తే 3 వికెట్లు తీసుకుండు. మోయిన్ అలీ కూడా అంతే తీసుకుండు, అన్ని వికెట్లే తీసుకుండు. సో బౌలింగ్ విషయానికి వచ్చేస్తే అంతగా డేంజర్గా అయితే నాకు అంత ఏం కనబడట్లే. ఒక జాఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ మినాయిస్తే మిగతాలో అంత ఏం లేదు అన్నట్టు అనిపిస్తుంది. చూడాలి మరి మ్యాచ్లో ఏ విధంగా వీళ్ళు రాణిస్తారు. ఎక్స్ ప్లేయర్ విషయానికి వచ్చేస్తే వీళ్ళ దాంట్లో నేను ఫిలిప్ సాల్ట్ని తీసుకుంటాను, ఎందుకంటే అతను అవుట్ అవుతారు, లేకపోతే భారీ పరుగులు చేస్తాడు. ట్రావిస్ హెడ్ విషయానికి వచ్చేస్తే సేమ్ అలానే ఉంటుంది అతని బ్యాటింగ్ స్టైల్ కూడా. మరి ఇండియాకి ఏమో తెలుసు మనకి ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్ మనకి సూర్యకుమార్ యాదవ్. ఇప్పుడు ఇండియా బ్యాటింగ్ విషయానికి వచ్చేస్తే విరాట్ కోహ్లీ అతనికి అంత టైం కలిసి రావట్లే, సమయం కుదరట్లే. అతనికి ఫామ్ ఉన్నా కానీ పరుగులు అతని బ్యాట్ నుంచి రావట్లే. చూడాలి మరి సెమీఫైనల్ పెద్ద మ్యాచ్, అది ఫైనల్ పోవాలంటే చూడాలి మరి విరాట్ కోహ్లీ ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారు వీళ్ళ బౌలింగ్ పైన. అలాగే రోహిత్ శర్మ విషయానికి వచ్చేస్తే ఏమన్నా ఆడిందా, నాకు 92 పరుగులు 41 బాళ్ళల్లో బాగా ఆడిండు. నాకు అది చాలా అద్భుతంగా అనిపించింది, చాలా ఇంటెంట్ అది కనబడుతుంది. మనం చెప్పాను కదా ప్రివ్యూ వీడియోస్లో అన్నిట్లో చెప్పుకున్నాను, ఇదే చెప్పాను, రిస్క్ ఎక్కువ తీసుకుంటాడు కాబట్టి అతనికి పిచ్చెస్ కూడా కొంచెం న్యూయార్క్లో అంత బ్యాటింగ్ పిచ్ కాదు కాబట్టి అవుట్ అయిపోయాడు. ఎందుకంటే రిస్క్ తీసుకున్నాడు, అతని షాట్స్ డిస్మిసల్ మోడ్ చూస్తే అన్ని లెఫ్ట్ ఆర్మర్కి ఆల్మోస్ట్ అవుట్ అయిపోయాడు, ఎందుకంటే అగ్రెసివ్ ఆడుతుండు కాబట్టి. మొన్న వచ్చిన పిచ్కు స్లైట్లీ మంచిగా అనిపించింది, అది బెటర్ ఉండే. దాంట్లో రోహిత్ శర్మ ఎన్కాష్ చేసుకుండు, మంచి బాల్ని మంచిగానే ప్రాపర్గా పద్ధతిగా కొట్టిండు రోహిత్ శర్మ. చూడాలి ఈ మ్యాచ్లో కూడా ఇలాంటి పర్ఫార్మెన్స్ రాణిస్తే బాగుంటుంది భారత్కి.
రిషబ్ పంత్ విషయానికి వచ్చేస్తే అతను కూడా ఇంటెంట్తోనే ఆడతాడు, ఏమైనా పర్వాలేనట్టే ఆడతాడు. ఎందుకంటే అతని బౌలర్స్ని అప్సెట్ చేయాలనే ఉంటుంది. ఇతను కూడా మళ్ళీ లెఫ్ట్ హ్యాండర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్. చూడాలి మరి రేపటి బౌలింగ్లో మోయిన్ అలీ కూడా పైన ఎట్లా ఆడతాడో, ఇంకా ఫాస్ట్ బౌలర్స్ని ఎలా ఎదుర్కొంటాడో చూడాలి రేపు. లేకపోతే చూడాలి మరి ఏ షాట్స్ ఆడతాడు. రివర్స్ స్వీప్ ఆడతాడు పక్కన తెలిసి, చూడాలి మరి అవుట్ కాకపోతే చాలు. సూర్యకుమార్ యాదవ్ విషయానికి వచ్చేస్తే అతను కూడా మంచిగా ఆడిండు. మన ఆస్ట్రేలియా పైన కూడా చక్కటి షాట్లతో అలరించి వెళ్తున్న సమయంలో అవుట్ అయిపోయాడు. సూర్యకుమార్ యాదవ్ కీలకం. అతను ఎక్స్ ఫ్యాక్టర్ ఈ టీంకి. ఎందుకంటే అతను మ్యాచ్ని మలపగల ప్లేయరు సూర్యకుమార్ యాదవ్. చూడాలి మరి రేపటి మ్యాచ్లో సెమీఫైనల్ అక్కడ 2022లో ఫెయిల్ అయిపోయాడు, కానీ ఇక్కడ చూడాలి మరి ఎలా రాణిస్తాడు సూర్యకుమార్ యాదవ్. శివన్ దుబే విషయానికి వచ్చేస్తే అతను సీమర్స్కి బౌలింగ్ వేస్తున్నప్పుడు స్ట్రగుల్ అయినట్టు అనిపిస్తుండు. స్పిన్ బౌలింగ్లో ఆడుతుండు కానీ నాకు అంతగా కన్విన్సింగ్ అనిపిస్తలే. ఈ బౌలర్స్ ఏమంటారు ఫాస్ట్ బౌలర్స్ విషయానికి వచ్చేస్తే అతను అంతగా ఆచితూచి ఆడుతున్నట్టు కూడా స్ట్రగుల్ అయినట్టు అనిపిస్తుండు. చూడాలి మరి అతని ఏ మేరకు యాజమాన్యం అతని పైన నమ్మకం పెట్టుకుండి ఎంతవరకు రాణిస్తాడో చూడాలి మరి. గత ఈ లాస్ట్ మ్యాచ్లో మంచిగా ఆడిండు ఆస్ట్రేలియా పైన, కానీ అతని ఇంకొంచెం ఆడాల్సింది ఉంది కానీ అది ఆడలేకపోయిండు. సో చూడండి మరి ఇంగ్లాండ్ పైన ఎలా ఆడతాడో. నాకు తెలిసి స్ట్రగుల్ అవుతాడన్నట్టు అనిపిస్తుంది శివన్ దుబే. హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ బాగా చేస్తుండు, ఎలాంటి సందేహం లేదు. అలానే ఆడాలని అందరు కోరుకుంటారు. చూడాలి మరి అతను మెరుపులు మళ్ళా మెరిపిస్తాడో చూడాలి. గత సెమీఫైనల్లో కూడా ఇంగ్లాండ్ పైన అతనే అక్కడ అంతవరకు తీసుకుపోయిన స్కోరు. దానికి కారణం హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చివరిలో. మళ్ళీ ఇక్కడ కూడా అలాంటి కీలకమైన పాత్ర పోషిస్తాడు. హార్దిక్ పాండ్యా చాలా కీలకమైన ప్లేయరు. బ్యాటింగ్ విషయానికి వచ్చినా బౌలింగ్ విషయానికి వచ్చినా. జడేజా బ్యాటింగ్ అంతగా అతనికి లభించిన దాంట్లో నిరాశపరిచాడు. లభించిన కొన్ని ఆస్ట్రేలియా మ్యాచ్లో మంచిగా ఆడిండు, ఒక బాల్ 6 పంపించిండు. అక్షర్ పటేల్ కూడా బాగానే ఆడిండు, తనకు వచ్చిన ఛాన్సెస్లో అతను కూడా మంచిగా ఆడిండు. చూడాలి వీళ్ళిద్దరు లెఫ్ట్ హ్యాండర్స్ ఏ మేరకు వీళ్ళకి బ్యాటింగ్ వస్తే ఏ మేరకు ఆడతారో చూడాలి మరి ఏమవుతుందో ఏమో. బౌలర్స్ విషయానికి వచ్చేస్తే జస్ప్రీత్ బుమ్రా ఏం చెప్పాల్సిన అవసరం లేదు నాకు. అతని పని అతను చేసుకుంటూ పోతున్నాడు. హర్షదీప్ సింగ్ ఈ మధ్యకాలంలో అంటలే కానీ కొన్ని మ్యాచ్లలో ఎక్స్పెన్సివ్గా ఉంటున్నాడు. 9 పరుగులు ఇస్తుండు, దాదాపు వికెట్లు కూడా తీస్తుండు. కానీ అతను కొంచెం పొదుపుగా బౌలింగ్ చేసే ప్లేయర్ అతను. హర్షదీప్ సింగ్ ఐపీఎల్లో మనం గత సీజన్లో చూస్తున్న హర్షదీప్ సింగ్ లాగుంటే బాగుంటుంది. ఎందుకంటే అతను యార్కర్స్ వేయగల సత్తా ఉంది అతనికి. స్వింగ్ కూడా వేయగలే ప్లేయర్ అతను. ఓపెనింగ్ ఓవర్స్లో మంచిగా వేసిండు గత మ్యాచ్లో. చూడాలి ఎక్స్పెన్సివ్ ఉండకపోతే మంచిదే. అతను వైడ్లు అవన్నీ ఇస్తున్నాడు, ఎక్స్ట్రాస్ కూడా తక్కువ వేసుకుంటే బాగుంటుంది. రవీంద్ర జడేజా కొంచెం అంత బౌలింగ్ ఇక లాస్ట్ కొన్ని మ్యాచ్లలో 2 మ్యాచ్లలో అంత మంచిగా అనిపించలే బౌలింగ్. లభించిన కొన్ని ఓవర్లు కానీ అంతగా రాణించలేకపోయాడు. అక్షర్ పటేల్ విషయానికి వచ్చేస్తే ఫీల్డింగ్లో ఇటు బౌలింగ్లో కూడా మంచి కీలకమైన వికెట్లు ఇస్తున్నాడు. పవర్ ప్లేలో రోహిత్ శర్మకి బౌలింగ్ కూడా చేస్తున్నాడు. ఏమంటే మరి మంచి పరిణామం ఇండియాకి. అతను మంచి స్పేస్లో ఉన్నాడు, బౌలింగ్ పరమైన ఫీల్డింగ్ మంచిగా ఇస్తుండు. చూడాలి మరి అతను బ్యాటింగ్ కూడా మంచిగా వేస్తుండు. కుల్దీప్ యాదవ్ అతను కూడా మంచిగా వేస్తుండు. గట్సీ బౌలర్, ఫ్లైట్ వేసేస్తాడు. మంచి కొట్టన్రా దమ్ ఉంటే లేకపోతే 6 అన్న అవుతా లేకపోతే అవుతా అన్నట్టు బౌలింగ్ ఉంటుంది కుల్దీప్ యాదవ్. అతను మంచి రాంగ్ అండ్ కూడా ఉంటుంది, ట్రబుల్ చేస్తాడు రైట్ హ్యాండర్స్ని కూడా. లెఫ్ట్ హ్యాండర్స్ కూడా అదే తన సత్తా చూపిస్తాడు బౌలింగ్లో. చూడాలి మరి కుల్దీప్ యాదవ్ ఏ మేరకు వీళ్ళను హోంవర్క్ చేసుకుని వస్తాడు కుల్దీప్ యాదవ్. వీళ్ళ పైన ఎట్లా ఆడాలి, ఎందుకంటే మిడిల్ ఆర్డర్ అంతగా ఏం రాణించలే, వాళ్ళకి అంత ఛాన్సెస్ తక్కువ వచ్చాయి కాబట్టి చూడాలి మరి కుల్దీప్ యాదవ్ దాన్ని ఎక్స్పైర్ చేసి వికెట్ తీస్తాడా లేదా అనేది. రేపటి మ్యాచ్ గెలవాలంటే ఇండియా అగ్రెసివ్ చేయాలి. బ్యాటింగ్ అయినా బౌలింగ్ అయినా 2 పిచ్చి తగ్గట్టు దాన్ని చూసి చేస్తే బాగుంటుంది. మిడిల్ ఆర్డర్ని ఎక్స్ప్లైట్ చేస్తే అయిపోతుంది. టాప్ ఆర్డర్ని అవుట్ చేయించి మిడిల్ ఆర్డర్ని ఎక్స్ప్లైట్ ఎక్స్పోజ్ చేసేస్తే అయిపోతుంది. మనకంత లభించలే కాబట్టి దాన్ని అనుకూలంగా వేసుకొని వికెట్లు తీసేస్తే భారత్కి ఈ మ్యాచ్ గెలిచే అవకాశాలు మంచిగానే ఉంటాయి. కానీ మ్యాచ్ అవ్వాలి కదా రేపు, ఎందుకంటే నేను వాతావరణం
రిపోర్ట్లు చెప్పాను కాబట్టి అక్కడ చెల్లాచెదురుగా పడుతున్నాయి అక్కడ పిడుగులు, అలాగే వర్షాలు కూడా భారీగా ఉన్నాయి. రేపు రద్దు అయిపోతుంది అన్నట్టు అనిపిస్తుంది. రద్దు అయిపోతే ఫైనల్లో మనము ఆడతాము. కీ బ్యాటిల్స్ విషయానికి వచ్చేస్తే జాఫ్రా ఆర్చర్, ఇటు రోహిత్ శర్మ, అలాగే విరాట్ కోహ్లీ కూడా ఉంటుంది బ్యాటిల్. మరి చూడాలి మరి ఏ మేరకు ఉంటుందో ఆ బ్యాటిల్. అలాగే ఇంగ్లాండ్ విషయానికి వచ్చేస్తే జాస్ బట్లర్, బూమ్రా, అలాగే ఫిలిప్ సాల్ట్ ఏమో ఆర్షదీప్ సింగ్ ఉంటాడు. చూడాలి మరి ఇది కీలకమైనది. మరి సూర్యకుమార్ యాదవ్కి ఏమో క్రిస్ జార్డన్ ఉంటే క్రిస్ జార్డన్, లేకపోతే మార్క్వుడ్ అతను ఎక్స్ప్రెస్ పేస్ కాబట్టి చూడాలి మరి సూర్యకుమార్ యాదవ్ మీద ఎవరు నెగ్గుతారో. మ్యాచ్ ఫేవరెట్స్ విషయానికి వచ్చేస్తే నేను భారత్నే తీసుకుంటాను, ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే నేను చెప్పాను కదా మిడిల్ ఆర్డర్ ఇంగ్లాండ్ది అంతగా ఏం ఆడలే వాళ్ళకి ఛాన్సులు తక్కువ వచ్చాయి. అలాగే వాళ్ళ ఓపెనర్లు అవుట్ అయిపోతే అలా చెప్పినట్టే అలా ఉంటుంది. మరి చూడాలి మరి రేపు ఇండియానే గెలుస్తుంది నాకు అభిప్రాయం నాది. అలా చలో ఇంతటి వరకు ఈ వీడియోని ముగిస్తున్నాను. చలో మరొక వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. టాటా, బాయ్ బాయ్.